హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట చేయాలి. రాండి ఫ్రెండ్స్, చూపిస్తా. చిక్కుడుగాయ కూర వేయాలి. ఇంతకుముందు చిక్కుడుగాయలు వస్తే తీసుకొని దీన్ని ఇంతసేపు గిల్లి పెట్టిన టమాటా ఉల్లిగడ్డ కోసుకున్నా. చిక్కుడుగాయ కూరకి ఇంకా చపాతీ వేయాలి. చపాతీ పిండి విసిరి పెట్టిన. ఇదైతే దోశల కోసం పప్పు బియ్యం అన్నం కూడా కడిగి పెట్టుకున్న బియ్యం. ఇదైతే రసం ఫ్రెండ్స్, నైట్ వేసి ఉంటే రసం. ఇదైతే ఇంత ఉంది, మస్తు టేస్ట్ అయింది రసం. పని అంతా కంప్లీట్ చేసుకున్న, సిలిండర్ కడిగేసిన, అంట్లు తోమించిన, కొన్ని ఉండే. ఇంతసేపు నెయ్యి వేసిన. నేను నెయ్యి కూడా చూపిస్తా. అట్లయితే అన్ని కడిగేసి పెట్టుకున్న పని అయిపోయింది. ఇంతసేపు నెయ్యి వీడియో పెట్టినాయి కదా, ఇగో నెయ్యి అయితే ఇంత వచ్చింది. ఎంత బాగుందంటే ఒక హాఫ్ కేజీ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. యాలకులు వేసి మంచిగా కాగబెట్టి ఉడగట్టిన, దాంతో జాలితో ఉడగట్టేసిన, ఏం లేకుండా మంచిగా ఉంది. మళ్ళీ ఇది అయిపోయేసరికి మళ్ళీ మేగడ వెళ్తుంది. మళ్ళీ ఇంకా డైలీ మళ్ళీ ఇది అయిపోయేసరికి మళ్ళీ మేగడ అవుతుంది. మళ్ళీ కూడా నెయ్యి వేస్తా. మంచిగా నెయ్యి మాత్రం మంచిగా యూజ్ అవుతుంది. రోజు లీటర్ పాలంటే ఒక నెల రోజులకే నెయ్యి అయిపోతుంది, మంచిగా అవుతుంది. ఇది ఇంకా కొంచెం మిగిలితూనే ఉంటుంది. మళ్ళీ నెయ్యి చేస్తున్నా. మంచిగా నెయ్యి అయితే బాగుంది, స్వచ్ఛమైన నెయ్యి. అమ్ముకుంటారు మా పక్కలో ఉన్న వాళ్ళు, అక్క దగ్గర తీసుకుంటుంటే అప్పుడప్పుడు. అంత ఓపిక లేక పాల మీద ఉంది, మొత్తం తీసేసి పడేస్తుంది. అయితే చేస్తున్నా. చిక్కుడుగాయ కూర, సన్న చిక్కుడుగాయనంట, టేస్ట్ బాగుంటుందంట. కూరగాయలు ఆమె ఇది తీసుకోమా, బాగుంటుంది సన్న చిక్కుడుగాయ అని చెప్పింది. అందుకనే ఫ్రెష్ ఉన్నదని చేస్తున్నా. నేను వంట ఇప్పుడైతే తొందరగా వంట వేసేసి, చపాతీ వేసి, కూర వేసి, అన్నం వండేసి బయటకు అయితే వెళ్ళాలి. మిరపకాయలు తీసుకున్నాం. ఇక మిరపకాయలు పట్టించుకురావాలి. ఆడ ఇంకా కొన్ని షాపింగ్ చేసేది. షాపింగ్ అంటే ఇంట్లో కొన్ని తీసుకోవాలన్నమాట. డోర్ కర్టన్స్ లేవు, డోర్ కర్టన్స్ తీసుకురావాలి. నిన్న బయటకు పోదాం అనుకున్నాం కానీ నిన్న బయటకు వెళ్ళలేదు. మా ఆయన ఆడిట్ నడుస్తుంది, మస్తు బిజీగా ఉన్నాడు. అందుకనే మిరపొడి అయితే అయిపోకొచ్చింది. మిరపొడి లేదు కాబట్టి ఖచ్చితంగా పోవాలి. ఈడైతే మంచిగా అక్కడ చంపేట్లు ఉన్నప్పుడు గిర్నీలా పడుతుంటారు మిరపకాయలు, కానీ ఇక్కడ మంచిగా దంచుతారు రోడ్లలో వేసి. అది మస్తు టేస్ట్ ఉంది. మిరపొడి కూడా చాలా మిరపొడి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంది. అందుకే ఇంకా ఇంత ఇబ్బంది అవుతుంది. మిరపకాయలు పైన పోసి పిల్లలతో తీసుకొచ్చి తొడమలు తీయాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. కానీ మిరపొడి మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది, కూరలు బాగా. ఇప్పుడైతే తింటున్నాం, ఇంకా ఆకలి అవుతుంది. చిక్కుడుగా ఫ్రై చేసిన నీళ్ళు. ఎంత సుఖం వచ్చింది చూడు, పెన్నులు దొరికితే. ఇంకా సుఖం ఎక్కువ అవుతుంది. ఇద్దరైతే జాన్ నీకైతేనా
టేస్ట్ ఎట్లుంది చెప్పండి. మరి నాకు కూర అవుతుంది ఫ్రెండ్స్. చపాతీ వేస్తున్నా. నువ్వు దిగాలనా? ఒక్క నిమిషం. జాను హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.